ध्रुवन्द्र इन्द्रश्चाग्निश्चराष्ट्रं धारयतां ध्रुवम् अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः उद्दीप्यस्वदात वेदो मग्ननिर्रतिं मम तन्नो ज्योते प्रचोदयात् तयोत्संस्मरणात् पुंसां सर्वतो जयमङ्गलम् लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः येषामिन्दे वरः अनन्याश्चिन्तयन्तो मा ये जनः पर्युपासते सर ఒకసారి చూడండి ఓకే చంద్రాణాం సుమంగళ్యం సతతం దీర్ఘమాయుః యశస్కారం బలవంతం ప్రభుత్వం తమేవ రాజాధిపతిర్బభూవ సంకీర్ణనాగాశ్వపతిర్నరాణాం సుమంగళ్యం సతతం దీర్ఘమాయుః నమో భ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే नमस्ते अस्तु लंबोदराय एकदंताय विघ्न विनाशिने शिवसुताय श्रीवर्धमूर्तये नमो नमः यशस्कारं बलवन्तं प्रभुत्वं तमेव राजाधिपतिर्बभूव गणपति దగ్గర వేయండి సార్ यशस्कारं बलवन्तं प्रभुत्वं तमेव राजाधिपतिर्बभूव संकीर्णनागाश्वपतिर्नराणां सुमङ्गल्यं सततं दीर्घमायुः या फलनीर्या फलापुष्पायाश्च पुष्पिणीः बृहस्पति पुष्प या फलनीर्या फलापुष्पायाश्च पुष्पिणीः बृहस्पति पशुस्तास्तानो मुञ्चन्त्वगुं हस महालक्ष्मी माता की कन्या दिवे दिवे नमस्कुर्यान्ना श्रीशं कीर्तये एता देव देवताः प्रीणाति नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्तेस्तु लंबोदराय एकदंताय विघ्नविनाशिने शिवसुताय श्रीवर्धमूर्तये नमो नमः। ఈ రోజు మా కర్నూలు విశ్వ బ్యాంక్ 864వ బ్రాంచ్ ఓపెన్ చేశాం. లెట్ మీ షేర్ ఫస్ట్ బ్రాంచ్ was opened in the year of 1916 by great visionary leaders Ati Venkatram Chettiar and Ati Krishna Chettiar in the year of 1916. And we all know that 1914 to 1918 what happened. That first World War is going on. వాళ్ళ ఆ రోజు ఓపెనింగ్కి విజనరీ ముందు చూపు మరియు మీ సపోర్ట్ తోటి ఈరోజు మేము మా 63వ బ్రాంచ్ హైదరాబాద్ డివిజన్లో నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ గురించి చెప్పాలంటే పీపుల్ ఆర్ ఆల్రెడీ బ్లెస్డ్ విత్ 20 years బ్యాక్ వీఆర్ హ్యావింగ్ వన్ మోర్ బ్రాంచ్ ఇట్ 1 town. మీ సహాయ సహకారాలు ఆల్రెడీ మీ బ్లెస్సింగ్స్ అన్నీ మాకు ఉన్నాయి.
బట్ ఫర్దర్గా మమ్మల్ని మేము కరెక్ట్ చేసుకోవడానికి కొద్దిగా న్యూ ఇనిషియేటివ్తో వచ్చాం. మమ్మల్ని ఇప్పుడు ఉన్న బ్రాంచ్ ఇది లైట్ బ్రాంచ్ అంటారు. లైట్ బ్రాంచ్లో దెర్ ఈజ్ నో బిగ్ క్యాబిన్స్ అండాలి. మేనేజర్ మొత్తం మీకు అందుబాటులో ఉంటాడు. ఎప్పటికప్పుడు మీలో ఒకరిగా కలిసిపోతూ మీలో ఒకరిగా సర్వీస్ ఇస్తా కొత్తగా మీకు ఏది కావాలో అది చేసి పెట్టడానికి ఐ విల్ ఇంట్రడ్యూస్ మై రాకేష్ బ్రాంచ్ మేనేజర్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ నేను కోరుకుంటూ గారికి, వినయ్ గారికి, గణేష్ గుప్తా గారికి, కార్పొరేటర్ మన యాదవ్ గారికి. సో ఇది మా టీం వచ్చి ప్రజెంట్ అయితే వస్తారు. ప్రజెంట్ అయితే శివ అండ్ ప్రవీణ్, నా పేరు రాకేష్. సో ఐ రిక్వెస్ట్ యువర్ సపోర్ట్. ఎట్లా అంటే మీకు డోర్ స్టెప్ సర్వీస్ ఉంటుంది. ఎనీ టైం అయినా కాల్ చేయొచ్చు. మీకు ఎప్పుడు కాల్ చేసినా కానీ మీకు అందుబాటులో ఉంటాం. ఫాస్ట్ అండ్ క్విక్ సర్వీస్ ఇస్తాము. సో ఐ రిక్వెస్ట్ యువర్ సపోర్ట్ టు లుక్ ఫార్వర్డ్. గారికి మరియు విజయం వర్మ గారికి, సురేష్ గారికి, బ్యాంక్ మేనేజర్ గారికి, ఇక్కడ కరూర్ వైశ్య బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ స్టాఫ్ అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. మరి 600 బ్రాంచ్లు ఉన్నాయని చెప్పాడు సార్. చాలా పెద్ద బ్యాంక్ ఇది కరూర్ వైశ్య బ్యాంక్. కరూర్ వైశ్య బ్యాంక్ అంటే చిన్నది అనుకుంటారు, చిన్నది కాదు, చాలా పెద్దది. తెలంగాణలో కూడా 64,000 అన్నారు సార్. సరే అంటే మీ సర్వీసును బట్టి మరి ఇంత డెవలప్ అవుతుంది సార్. మెయిన్గా కస్టమర్కి కావాల్సింది సర్వీస్ సార్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెండు, డిపాజిటర్కు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండాలి, లోనర్ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉండాలి. మెయిన్ సర్వీస్ ఉండాలి. సర్వీస్ ఉంటే తప్పకుండా డెఫినెట్గా అవుతుంది. దానికి సర్వీస్ ఉండాలి అంటే బ్రాంచ్ మేనేజర్ కస్టమర్స్తో మంచిగా క్లోజ్గా ఉండాలి. కస్టమర్ వస్తే వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకోవాలి. లేదు కొంచెం నెగ్లెక్ట్ చేసినానుకో అమ్మ అంటే మళ్ళీ వాడు ఇంకోసారి రాడు. కాబట్టి మెయిన్ బ్రాంచ్ మేనేజర్ కేజీఎం గారని, జిఎం గారని వీళ్ళ ప్రపోజల్స్ ఏదైనా ఉంటే తొందరగా చేసి పెడితే అందరూ వస్తారు. అదర్ బ్యాంకులకు ఎలా ఈ బ్యాంకులో తొందర పని అవుతుంది కాబట్టి మనం ఈ బ్రాంచ్ పోదామనే వస్తారు. నాకు మొన్న మేనేజర్ గారు చెప్పారు, మేము బ్యాంక్ గ్యారంటీస్ మేము ఇస్తాము అని. తొందరగా ఇస్తే బెటర్ సార్. అదర్ బ్యాంకులలో యూనియన్ బ్యాంకులో చాలా తొందరగా అయింది, మరి మీ బ్యాంకులో ఏందో అని సార్. ఇంతకుముందు మాకు వితౌట్ బ్యాంక్ గ్యారంటీ అదే సార్ ఇది ఇష్యూ అయితే కాబట్టి మీకు మంచి బిజినెస్ దొరుకుతుంది. తొందర చేస్తుంటే దొరుకుతుంది. ఈ బ్రాంచ్ సక్సెస్ఫుల్ కావాలి. మంచి మా అందరి ఆశ అవి ఉంటాయి, ఆశీర్వాదాలు తప్పకుండా సక్సెస్ కావాలని చెప్తున్నాను. The thing is, this is the oldest, one of the oldest bank in Nizamabad. I am associated with this bank from inception of Karur Vaishya Bank in Nizamabad. And to bring to your notice, you will be knowing, this is the zero NPA branch, up to my knowledge, right sir? We have that much good customers that we can just give the loan anything. My Nizamabad is that one. There is low NPA. Literally there is low NPA in Nizamabad now. And you don't have any, up to my knowledge sir, I am valuer for 35 banks. Least NPA in the Nizamabad, particularly any business. And one thing is that you don't find even a controversial property in Nizamabad, clear property. You can just go ahead sir, and I wish you few more branches in Nizamabad and serve my Nizamabad town sir. Thank you. మీ అందరితో చాలా చిన్నదాన్ని, మీకున్న అనుభవంగా నాకు అసలు ఏ పార్టీ కాదు. స్టిల్ నన్ను ఇన్వైట్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మీరు ఏదైతే సంకల్పంతో ఈ బ్యాంక్ స్టార్ట్ చేశారో బ్యాంక్ని, అది పూర్తిగా నెరవేరాలనుకుంటున్నాను.
ఉన్నటువంటి మా యొక్క కరూరు వైశ్య బ్యాంక్ వారి 864వ బ్రాంచ్ ఓపెనింగ్ కి విచ్చేసిన విశిష్ట అతిథులైన శ్రీ దయానంద్ గుప్తా గారు, ప్రెసిడెంట్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్, అదేవిధంగా శ్రీ గజవాడ గణేష్ గుప్తా గారు, సివిల్ ఇంజనీర్ గారు, మరియు శ్రీమతి పద్మజ సురేష్ గారు, సీనియర్ గైనకాలజిస్ట్, అదేవిధంగా సామల వినాయక్ గారు, అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా యొక్క అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీ యువికే కిషోర్ వర్మ గారు, మరియు ప్రెస్ మరియు ఇతర సభ్యులందరికీ మీ అందరి సపోర్ట్, శుభాభినందనలు, ఆశీస్సులతో మా యొక్క సెకండ్ బ్రాంచ్ ఇన్ నిజామాబాద్ ప్రారంభించడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా నిజామాబాద్ వాసులందరికీ కూడా మా యొక్క కరూర్ వైశ్య బ్యాంక్ దుబ్బా రోడ్ బ్రాంచ్ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క సపోర్ట్తో గత 20 సంవత్సరాలుగా సుమారుగా 130 కోట్ల వ్యాపారాన్ని మేము చేయడం జరిగింది. మా మీద కాన్ఫిడెన్స్తో, మా మీద ఒక మంచి సపోర్ట్ ఇవ్వాలి, ఇక్కడ ఇంకా మంచి సర్వీసెస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో సెకండ్ బ్రాంచ్ ఇవ్వడానికి పర్మిషన్ ఇచ్చిన మా మేనేజ్మెంట్ కూడా మా యొక్క కృతజ్ఞతలు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి మీరందరి శుభాభినందనలు మాకు తెలిపారు. అదేవిధంగా ఈ బ్రాంచ్ ఇంప్రూవ్ అవ్వడానికి, దీని యొక్క బిజినెస్ పెరగడానికి మీ యొక్క రిఫరెన్సెస్ మరియు మీ యొక్క బిజినెసెస్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వన్స్ అగైన్ మా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. Now I request everybody to ఈరోజు ఇక్కడ మా రెండో బ్రాంచ్ ఓపెనింగ్ ఉంది. ఫస్ట్ బ్రాంచ్ 20 సంవత్సరాలుగా నిజామాబాద్ ప్రజలందరూ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా ఈ బ్రాంచ్కి కూడా మీ సహాయ సహకారాలు, ఆశీర్వాదాలు ఉండాలని కోరుతూ ఈ బ్రాంచ్ తీసుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రెండో బ్రాంచ్ ఇనాగ్రేషన్కి వచ్చిన ఏజీఎం గారికి, మరి కార్పొరేటర్ విలేజ్ గారికి, పద్మజ డాక్టర్ గారికి, ఇక్కడ వచ్చేసిన కరూర్ వైశ్య బ్యాంక్ స్టాఫ్ అందరికీ కూడా నాకు నమస్కారం. ఈ బ్రాంచ్ మంచి సర్వీస్ ఇచ్చి సక్సెస్ఫుల్ కావాలని చెప్పి అందరి సహకారాలు తప్పకుండా ఉంటే ఈ బ్రాంచ్ సక్సెస్ఫుల్ కావాలని చెప్పి నిజామాబాద్లో కరూర్ వైశ్య బ్యాంక్ సెకండ్ బ్రాంచ్ ఓపెనింగ్ అనేది ఈ నిజామాబాద్ ఏరియాలో, పర్టికులర్లీ వినాయక్ నగర్ ఏరియాలో పబ్లిక్కి కానీ కామన్ మ్యాన్కి సర్వీస్ ఇవ్వడానికి, పర్టికులర్లీ సీనియర్ సిటిజన్స్ ఈ బ్రాంచ్ని ఎందుకు సెలెక్ట్ చేశారంటే ప్లెంటీ ఆఫ్ పార్కింగ్ ఉండి ఈ సీనియర్ సిటిజన్స్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఎక్కాలంటే కష్టమవుతుందని చెప్పేసి వితౌట్ ఎనీ స్టెప్ ఈ బ్రాంచ్ ఫైనల్ చేయడం జరిగింది. నిజామాబాద్ ప్రజలందరూ వీలైనంత వరకు ఈ బ్రాంచ్ సర్వీసెస్ యూజ్ చేసుకోవాలి. వీ హ్యావ్ ద బెస్ట్ స్టాఫ్ హియర్. మీరు దయచేసి ఈ సర్వీసెస్ యూజ్ చేసుకోవాలి. అండ్ విష్ యూ ఆల్ సక్సెస్ ఫర్ ద సెకండ్ బ్రాంచ్. వినాయక్ నగర్లో కరూర్ వైశ్య బ్యాంక్ రెండో బ్రాంచ్ ప్రారంభోత్సవ సందర్భంగా విచ్చేసినటువంటి సిబ్బందికి, అతిథులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. రాబోయే రోజుల్లో ఈ బ్రాంచ్ ఇంకా డెవలప్ అయ్యి మా వినాయక్ నగర్ వాసులందరూ కూడా విశిష్ట సేవలు అందించాలని కోరుతూ ఇంకా ఈ బ్రాంచ్ ముందుకు తీసుకెళ్లాలని అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నిజామాబాద్లో రెండో నూతన శాఖ ప్రారంభం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ బ్రాంచ్ సక్సెస్ అవ్వాలని చెప్పి మా కరూర్ వైశ్య బ్యాంక్ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ బ్యాంక్ క్యాంపెయిన్స్ చాలా బాగుంది. పర్టికులర్లీ సీనియర్ సిటిజన్స్కి చాలా కన్వీనియంట్గా ఉంది. అండ్ స్టాఫ్ కూడా సీనియర్ సిటిజన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తూ మంచి సర్వీస్ ఇవ్వదలిచాము అని చెప్పారు. అది చాలా అభినందనీయము. ఇలాగే ఏదైతే సంకల్పంతో ఈ బ్రాంచ్ ఓపెన్ చేశారో అది పూర్తి కావాలని మనసారా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా యొక్క అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీ యువికే కిషోర్ వర్మ గారు, మరియు ప్రెస్ మరియు ఇతర సభ్యులందరికీ మీ అందరి సపోర్ట్,
శుభాభినందనలు ఆశీస్సులతో మా యొక్క సెకండ్ బ్రాంచ్ ఈ నిజామాబాద్ ప్రారంభించడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా నిజామాబాద్ వాసులందరికీ కూడా మా యొక్క కరూర్ వైశ్య బ్యాంక్ దుబ్బా రోడ్ బ్రాంచ్ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క సపోర్ట్తో గత 20 సంవత్సరాలుగా సుమారుగా 130 కోట్ల వ్యాపారాన్ని మేము చేయడం జరిగింది. మా మీద కాన్ఫిడెన్స్తో మా మీద ఒక మంచి సపోర్ట్ ఇవ్వాలి, ఇక్కడ ఇంకా మంచి సర్వీసెస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో సెకండ్ బ్రాంచ్ ఇవ్వడానికి పర్మిషన్ ఇచ్చిన మా మేనేజ్మెంట్ కూడా మా యొక్క కృతజ్ఞతలు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి మీరందరి శుభాభినందనలు మాకు తెలిపారు. అదేవిధంగా ఈ బ్రాంచ్ ఇంప్రూవ్ అవ్వడానికి, దీని యొక్క బిజినెస్ పెరగడానికి మీ యొక్క రిఫరెన్సెస్ మరియు మీ యొక్క బిజినెసెస్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వన్స్ అగైన్ మా యొక్క కృతజ్ఞతలు. Now I request everybody to raise for the national anthem. రెండో బ్రాంచ్ ఓపెనింగ్ ఉంది. ఫస్ట్ బ్రాంచ్ 20 సంవత్సరాలుగా నిజామాబాద్ ప్రజలందరూ మాకు సహాయ సహకారాలు అందిస్తారు. అదేవిధంగా ఈ బ్రాంచ్కి కూడా మీ సహాయ సహకారాలు ఆశీర్వాదాలు ఉండాలని కోరుతూ ఈ బ్రాంచ్ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.